మీకు సుప్రీత్ అంటే ఇష్టం లేదు కాబట్టి ఆ రూబీని మీ దగ్గర పెట్టుకుని నిన్న మాత్రం మా అమ్మాయి మీద వేస్తున్నారు మీరు. అసలు ఏం మాట్లాడుతున్నారు మీరు? అంత నాన్ సెన్స్. ఈ విషయంలో అసలు సెన్స్ అనేది ఉంటే కదా. నాకు మీలాంటి నీచమైన దిగజారిన ఆడవాళ్ల గురించి చాలా బాగా తెలుసు. నాకు వాళ్ళకి గొడవలుండొచ్చు, కానీ ప్రతిసారి నేను వాళ్ళని కాపాడుతూనే వచ్చాను. అలాగే రోజు సృష్టిని సుప్రీతని కాపాడుకుంటాను. నేను చూస్తాను ఆధారం లేకుండా పోలీసులు వచ్చి ఎలా అరెస్ట్ చేస్తారో. ఒక్క విషయం బాగా గుర్తుపెట్టుకో, ఒకవేళ మీరు మా అమ్మాయిల మీద ఇంకొకసారి నింద మోపితే నేను మీకు ఎలాంటి పరిస్థితి కల్పిస్తానంటే జీవితాంతం గుర్తుపెట్టుకుంటాను. నేను మిమ్మల్ని కలిసినప్పుడు మీరు చాలా మంచివారని అనుకున్నాను. మీ కుటుంబం కూడా మీలాగే మంచిదై ఉంటుంది అనుకున్నాను. కానీ మీ అత్తయ్య గారిని చూస్తే నాకు అలా అనిపించట్లేదు. ఆ రోజు మీరు సృష్టిని విడిపించడానికి స్టేషన్కి వచ్చారు కదా, అడిగారు కదా ఇన్స్పెక్టర్ గారిని ఎంక్వైరీ చేశారా అని, మీరు ఏ ఆధారాలతో తనని జైల్లో వేశారు అని. ఈ రోజు నేను మిమ్మల్ని అడుగుతున్నాను, మీరు అడగండి మీ అత్తయ్య గారిని. ఆవిడేమైనా ఎంక్వైరీ చేసిందా? ఆధారాలు ఉన్నాయి ఏమైనా ఆవిడ దగ్గర? ఎటువంటి ఆధారం లేకుండా ఆవిడ మా సుప్రీత మీద ఇంత పెద్ద నిందను మోపుతున్నారా? మీరే స్వయంగా అడగండి, ఆవిడ్ని అడగండి. బహుశా రిషబ్ గారు నా సైడ్ ఉండాలని అనుకోవడం లేదేమో. మీలాంటి గొప్పోళ్ళకి వజ్రాలు, వైఢూర్యాలు, బంగారం వీటన్నిటికీ ఎంతో విలువ ఉండొచ్చు, కానీ మాకవి కాదు. మా దృష్టిలో మా పిల్లలే మాకు బంగారం. బంగారం మా సుప్రీత. తనే ఒక పెద్ద వజ్రం. తను మీ రూబీని ఎందుకు దొంగిలిస్తుంది? ఇవన్నీ తను అసలు ఎప్పుడూ నేర్చుకోలేదు. అదే కాక మోసం చేయడం, దొంగతనం, ఒకళ్ళకి అబద్ధాలు చెప్పడం, ఇవన్నీ నా కూతుర్లకు అస్సలు తెలీదు. ఎందుకంటే వాళ్ళెంతో నిజాయితీగా పెరిగారు. అది మీకు కనిపించడం లేదా? ఓ మేడం, మదర్ ఇండియా, ఇప్పుడు మీరిస్తున్న ఈ పొడవైన స్పీచ్ ని కాస్త షార్ట్ కట్ చేయండి. చెవులు చిల్లులు పడుతున్నాయి. ఇందాకటి నుండి మీరు మాట్లాడుతూనే ఉన్నారు. మా అత్తయ్య మాట్లాడితేనే తప్పైందా? మీరు మాట్లాడితే కరెక్ట్. అయినా మీ అమ్మాయి బంగారం అయితే ఏంటి, గాజు పింక్ అయితే ఏంటి, మాకెందుకు చెప్పండి. విషయం ఏంటంటే మీ దగ్గర ఏదైనా ఆధారం ఉందా? ఈ సైకో అసలు సుప్రీత అసలు దొంగతనం చేయలేదు అని పాసిబిలిటీస్ అయితే ఉన్నాయి కదా. అయినా ఇప్పుడు నువ్వు దొంగతనం చేసినా చేయకపోయినా, నిన్ను పోలీసులు తీసుకువెళ్ళినా విడిచిపెట్టినా దానివల్ల మాకు ఎలాంటి తేడా ఉండదు. కానీ ఇప్పుడు మీరు చేస్తున్న తమాషా వల్ల ఈ జరుగుతున్న పార్టీ ఆగిపోతుంది. సో జస్ట్ గెట్ ఇట్ ఓవర్. మీ తమాషా చాలా ఎక్కువైపోయింది. మాకు ఇక్కడి నుంచి కాల్ వచ్చింది. ఇన్స్పెక్టర్ గారు, అదిగో తానే సుప్రీత. ఆ అమ్మాయిని అరెస్ట్ చేయండి. తానే ఈ దొంగతనం చేసింది. లేదు, మా అక్కని అరెస్ట్ చేయొద్దు ప్లీజ్. తను ఏమీ చేయలేదు. ఇన్స్పెక్టర్ గారు ఒక నిమిషం, నన్ను అరెస్ట్ చేయండి. ఎందుకంటే ఎటువంటి ఎంక్వైరీ లేకుండా, ఎటువంటి ఆధారం లేకుండా అరెస్ట్ చేయాలని వచ్చారు కదా. అయితే నేనే దొంగతనం చేశాను, నన్ను అరెస్ట్ చేయండి. నేను వీళ్ళ దగ్గరికి అప్పుగా డబ్బు అడగడానికి వచ్చాను. నాకు డబ్బు అవసరం చాలా ఉంది. వీళ్ళకు డబ్బులు ఇవ్వలేదు. అందుకే నేను ఇక్కడికి వచ్చి ఎవరు లేని సమయం చూసి ఆ రూపాయి దొంగతనం చేశాను. నా దగ్గర ఉంది, కానీ నేను ఇవ్వను. నన్ను అరెస్ట్ చేయండి. నేను చెప్తున్నాను కదా, నన్ను అరెస్ట్ చేయండి. తనేమి చేయలేదు. నువ్వేమి చేయలేదమ్మా. నువ్వు కూడా ఏమి చేయలేదు కదమ్మా. అయినా వీళ్ళు నిందలు మోపుతున్నారు కదా. ఇన్స్పెక్టర్ గారు, వీళ్ళు ముగ్గురు కలిసికట్టుగా ఈ దొంగతనం చేశారు. వీళ్ళ మాటలు పట్టించుకోకండి. మీరు వీళ్ళ ముగ్గురిని అరెస్ట్ చేయండి. మీ పద్ధతిని వీళ్ళ చేత కంఫ్యూజ్ చేయించండి. నాకు కేవలం నా రూబీ నాకు ఇప్పించండి చాలు. ఇప్పుడు ఎవరు ఏమి మాట్లాడకూడదు. కేవలం నేనే మాట్లాడతాను. మీరు నన్ను అడిగారు కదా, మీ అమ్మాయి తప్పు చేసిందని నిరూపించడానికి ఆధారం ఉంటే చూపించండి అని. ఆధారం ఉంది నా దగ్గర. దానితో నేను నిరూపించగలను సుప్రీత నిరపరాదని. ఈ అమ్మాయి నిరపరాధి. దీనినే కదా వెతుకుతున్నారు. ఇదిగోండి. రూబీ, సారీ రిషబ్ గారు, నేను మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకున్నాను. నన్ను నిరపరాధిగా నిరూపించడం కోసం ఆధారం వెతకడానికి వెళ్లారు. థ్యాంక్ యూ సో మచ్. ఇది నీకెక్కడ దొరికింది? మమ్మీ,
నేను నీకు చెప్తాను. రిషబ్ నాకు కారిడార్ లో కనిపించాడు. కృతిక స్టాప్ క్రయింగ్. నువ్వు కేవలం నాకు ఇది చెప్పు, నువ్వు ఎక్కడ రెడీ అయ్యో, నీ దుప్పటి ఎక్కడ పెట్టావు, నీ రూమ్ లోనా ఇంకెక్కడైనా? రిషబ్, నేను నా రూమ్ లోనే చేంజ్ చేసుకున్నాను. అరిషో, అవును రిషబ్. నేను కృతికను తీసుకుని తన రూమ్ లోకి వెళ్ళాను, కాస్త కేర్ఫుల్ గా వెతికానంతే. బెడ్ కింద దొరికింది. కృతిక, గాట్ ఇట్. థ్యాంక్ యూ రిషబ్. ఇన్స్పెక్టర్, అది మేం చేసిన పొరపాటు వల్ల మీకు చాలా ఇబ్బంది కలిగించాము. సో ఐఎమ్ సో సారీ. ఇక మీరు వెళ్ళొచ్చు. ఓకే, పదండి. సుప్రీత, ప్లీజ్ నన్ను క్షమించు. ఇదంతా నా అజాగ్రత్త వల్లే జరిగింది. నా కారణంగా నువ్వు ఇంత ఇన్సల్ట్ భరించాల్సి వచ్చింది. పిచ్చిదాన్ని నేను. అర్థం చేసుకుని ఉండాల్సింది నీలాంటి అమ్మాయి ఇలాంటి పని ఎప్పుడు చెయ్యదు అని. కానీ నేను నీ మీద నమ్మకం పెట్టుకోలేదు. మా మాటల్ని నమ్మాను. ప్లీజ్ నన్ను క్షమించు సుప్రీత. ఇప్పుడు నేను మీకు అందరి ముందు చెప్పాలా మీరు ఇప్పుడు ఏం చేయాలి ఏంటి అని? కరీనా అత్తయ్య, మీ వల్ల కూడా తప్పు జరిగింది. సుప్రీత మీకు మాటి మాటికి చెప్తూనే ఉంది తను దొంగతనం చేయలేదు అని. మీరే తన మాటలు వినిపించుకోకుండా పోలీసులు కూడా పిలిపించారు. అది చాలా పెద్ద తప్పు అత్తయ్య. మీరు తనకి సారీ చెప్పి తీరాల్సిందే. ఎందుకంటే ఏ కారణం లేకుండా మీరు తనను అవమానించారు, తన ఆత్మాభిమానాన్ని గాయపరిచారని ఒక్క నిమిషం కూడా మీకు అనిపించలేదు అత్తయ్య? తాను ఏదైతే చెప్పిందో అది నిజమై ఉండొచ్చు కదా అని. కానీ మీరు నింద వేయాలని నిర్ణయించుకున్నారు, అందుకని అలా చేశారు. లేకపోతే నింద వేసే ముందు ఒక్కసారి నా రూబీని వెతికేవారు కదా. ఇప్పుడు మీరే స్వయంగా చెప్పండి, తప్పు చేశారు కదా? మమ్మీ ప్లీజ్, అంతా నా వల్లే జరిగింది. తప్పు నాదే కదా. ప్లీజ్ మమ్మీ. సారీ. అక్క, 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 ఒక్క నిమిషం ఆగక్క. అక్క, ఈ గొప్ప వాళ్ళ మనసులు ఇంత చిన్నగా ఉంటాయా? నీకు తెలుసా, నేను ఎప్పుడు కూడా అనుకోలేదు వీళ్ళింత నీచంగా ఆలోచిస్తారని. ఐ మీన్, ఎవరి దగ్గర అయితే డబ్బులుంటాయో వాళ్ళకి బుర్ర తక్కువ, పొగరెక్కువ ఉంటుందని నేను కళ్ళారే రోజు చూశానక్క. ఈ రోజు ఆ కరీనా మ్యామ్ అంతా ఎలా బిహేవ్ చేసిందో చూశాను. ఆవిడ మనల్ని ఎన్ని మాటలైతే అందో అవే మాటల్ని మనం ఆవిడ కూతున్నంటే అప్పుడు ఏం చేసేది? పైన నువ్వు ఎన్ని రోజుల నుంచి ఇంట్లో పని చేస్తున్నావు. వీళ్ళందరి యాటిట్యూడ్ ని నువ్వెలా భరిస్తున్నావు అక్క? యువర్ రైట్ సృష్టి, నువ్వు చాలా సరిగ్గా చెప్పావు. మా డబ్బున్న వాళ్ళందరం యాక్చువల్లీ మా మైండ్స్ ని సరి చేసుకోవడం చాలా అవసరం. నేనేమంటున్నానంటే ఈ గొప్పవాళ్ళు, పేదవాళ్ళు, ఈ చిన్నవాళ్ళు ఇదంతా అయిపోవాలని. ఎందుకంటే ముందు మనం మనుషులం. ఎవరికి కూడా ఎప్పుడు ఎదుటి వాళ్ళ ఫీలింగ్స్ నాట్ చేసే అధికారం లేదు. సుప్రీత గారు, మీకు ఇలా జరిగినందుకు నేను నిజంగా చాలా సిగ్గుపడుతున్నాను. నాకు తెలుసు మీరు చాలా బాధపడుతున్నారు. నా ఫ్యామిలీ తరపున నేను మిమ్మల్ని క్షమాపణ అడుగుతున్నాను. కరీనా అత్తయ్య అలా అసలు చేసి ఉండకూడదు. ఐఎమ్ రియల్లీ సారీ. రిషబ్ గారు ప్లీజ్, మీరు సారీ చెప్పకండి. మీరొక్కరే ఇంట్లో నా మీద నమ్మకం పెట్టుకున్నారు, నా మాటల్ని పూర్తిగా నమ్మారు. లేకపోతే లోపలందరూ అన్న మాటలకి నేనేమనుకున్నానంటే నాకు అర్థం కాలేదు. నేనేమి చేయలేదని ప్రూవ్ చేయగలనా లేదా అని. నేనేం చేయాలో నాకు నిజంగానే ఏమీ అర్థం కాలేదు. ఈ రోజు మీరు నన్ను నిర్దోషిగా నిరూపించి చాలా సహాయం చేశారు. దానికి నేను జీవితాంతం మీకెంతో రుణపడి ఉంటాను. సుప్రీత గారు, నేను మిమ్మల్ని ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇప్పుడు మీరు ఇంటికి వెళ్ళిపోకండి ప్లీజ్. యాక్చువల్లీ ఇప్పుడు ఏదైతే లోపల జరిగిందో దానివల్ల కృతిక చాలా అప్సెట్ అయి బాధపడుతుంది. ఒకవేళ మీరు తన ఎంగేజ్మెంట్ లో ఉన్నారంటే మీరు తనని క్షమించారని తనకు అనిపిస్తుంది. అప్పుడే తను తన ఎంగేజ్మెంట్ ని ఎంజాయ్ చేసే అవకాశం ఉంటుంది. ప్లీజ్ నా కోసం. నైస్. చూడండి, తెలుసో తెలియకో కరీనా వదిన వల్ల తప్పు జరిగింది. అలా జరగకుండా ఉండాల్సిందే. చాలా పెద్ద తప్పు జరిగింది. నేను మిమ్మల్ని వేడుకుంటున్నాను.
మా అందరినీ క్షమించండి ప్లీజ్. చూడండి, నేను ఇంటికి పెద్దదాన్ని. ఇప్పుడు జరిగిన దాంట్లో నా తప్పు కూడా చాలా ఉంది. ఎందుకంటే నేను నా కూతుర్ని ఆపలేదు. విషయం చాలా దూరం వెళ్ళిపోయింది. దానికి ఐఎమ్ వెరీ సారీ. నాకు తెలుసు మీ మనసు కూడా చాలా బాధపడింది. కానీ మీరు కూడా నా కూతురు లాంటి వారే, అవునా? నా కూతురు తరఫున నేను మిమ్మల్ని క్షమాపణ అడుగుతున్నాను. మీరు పెద్దవారు, మీరు ఇలా చేయడం ఏం బాగోలేదండి. ఆగండి. ఒకవేళ తను పెద్దది, చేతులు జోడిస్తే బాగోదు అనుకుంటే మా అమ్మ చెప్పే దయచేసి వినండి ప్లీజ్. చూడండి, మేమందరం చాలా సిగ్గుపడుతున్నాం. మీకు కావాలంటే నేను కరీనాని పిలుస్తాను, తను మళ్ళీ క్షమాపణ చెబుతుంది. ప్లీజ్ చేతులు జోడించి వేడుకుంటున్నాను, దయచేసి మమ్మల్ని క్షమించండి. ధన్యవాదాలు. ఈ రోజు కృతికాకి లైఫ్ లో చాలా స్పెషల్ డే. ఇప్పటికే జరిగిన దానికి తను బాధపడుతోంది. తన ఫ్యామిలీ మెంబర్ గా ఇంత స్పెషల్ డే రోజు తను సంతోషంగా ఉండాలని కదా నేను కోరుకుంటాను. సుప్రీత గారు, ఇది కేవలం మీ క్షమాపణ వల్లే సాధ్యమవుతుంది. ఆయన నీకింతగా చెప్తున్నారు కాబట్టి నువ్వుండమ్మా. లోపలేదైతే జరిగిందో దాని గురించి ఇప్పుడు ఈయన అమ్మ, నాన్న, నానమ్మ అందరూ చేతులు జోడించి క్షమాపణ చెప్పారు. నువ్వు వీళ్ల సంతోషాన్ని పంచుకోవాలని వీరు కోరుకుంటే నువ్వుండమ్మా. ఆంటీ గారు, మీరు కూడా ఉన్నారంటే మాకు చాలా సంతోషంగా ఉంటుంది. నిజానికి ఇంట్లో నాకు చాలా ముఖ్యమైన పనుంది బాబు. లేకపోతే నేను తప్పకుండా ఉండేదాన్ని. మా పిల్లలు ఉంటున్నారు కదా, నేను వెళ్తాను. జాగ్రత్తగా ఇంటికొచ్చేయండి. వెళ్దామా అక్క? ఏంటి శివయ్య అలా చూస్తున్నావు? ఇది నీ ప్రసాదమే కదా, దీని గురించి అందరికీ తెలుసు. అందుకని నేను దీన్ని జాగ్రత్తగా దాచిపెట్టాను. ఎందుకంటే నీకు తెలుసు ఇదంటే నాకు ఇష్టమని. ఆహా, ఒక్క గుటకకే ఎంత హాయిగా ఉంది. ఇంత బాగా నాకెప్పుడూ అనిపించలేదు. లేదు లేదు, విషయం అది కాదు. ఎక్కడో ఏదో మంచి జరిగినట్టుంది. దాని గురించి ఈయన నాకు చెప్తున్నారు. చూడమ్మా, ఏదైతే జరిగిందో చాలా తప్పు జరిగింది. అలా జరగకుండా ఉండాల్సింది. అత్తయ్య, నాకెంత బాధగా ఉందో నేను మీకు మాటల్లో చెప్పలేకపోతున్నాను. సుప్రీత మనల్ని ఎప్పటికైనా క్షమించగలదా? దీని గురించే నేను టెన్షన్ పడుతున్నాను కృతిక. నేను ఇదే ఆలోచిస్తున్నా. ఒకవేళ ఇదే ఇన్సిడెంట్ మనలో ఎవరికైనా జరిగితే అప్పుడు మనం ఎలా రియాక్ట్ అయి ఉండేవాళ్ళం? మనమైతే ఎప్పటికీ క్షమించలేం అత్తయ్య, దట్స్ ఫర్ ష్యూర్. నా మీద నాకే చాలా కోపంగా ఉంది. నేను కూడా తన్ని అనుమానించాను. ఒక్కసారి కూడా ఆలోచించలేదు సుప్రీత లాంటి అమ్మాయి ఎప్పటికీ ఇలాంటి పని చెయ్యలేదు అని. అంతా సర్దుకుంటుంది. అంత కృతిక, ప్రీత వచ్చింది. సుప్రీత, సుప్రీత, ఐఎమ్ రియల్లీ సారీ. ప్లీజ్ నన్ను క్షమించు. కృతిక, నువ్వింకా దాని గురించి ఆలోచిస్తున్నావా? చూడు, జీవితంలో అప్పుడప్పుడు అలాంటి క్షణాలు వస్తూ ఉంటాయి. కానీ మనం వాటి గురించి ఆలోచిస్తూ ఉంటే సమస్యలు ఎక్కువ అవుతాయి. అందుకే బెస్ట్ ఏంటో చెప్పనా? అంతా మర్చిపోయి ముందుకు సాగిపోవాలి. అంతా నా అజాగ్రత్త వల్ల జరిగింది. నువ్విదంతా కావాలని చేసావా? నువ్వు కావాలని చేయనప్పుడు ఇది నీ తప్పెలా అవుతుంది? సరే, నువ్వు నాకు ప్రామిస్ చేయి. ఇక దీని గురించి ఆలోచించకూడదు, నిన్ను నువ్వు బ్లేమ్ చేసుకోకూడదు. ఓకే?
అయినా నేను ఇంత కష్టపడి నిన్ను అందంగా తయారు చేసింది నువ్వు ఇంత డల్ గా ఫేస్ పెట్టుకుని తిరగడానికా? గివ్ మీ హగ్. ఓ మై గాడ్, నువ్వు ఇలా ఏడవడం వల్ల ఏం జరుగుతుందో తెలుసా? ఏమైంది? నీ మేకప్ అంతా పాడైపోతుంది. ఈ రోజు నీ ఎంగేజ్మెంట్ కదా, నవ్వుతుంటే ఎంతో అందంగా ఉన్నావు. నీకు తెలుసా, నువ్వు వచ్చా నా చెల్లెలు సృష్టి లాంటిదానివే. తను కూడా ఇంతే, అప్పుడే ఏడుస్తుంది, మరుక్షణం నవ్వడం మొదలు పెడుతుంది. ఒక్కోసారి గట్టి గట్టిగా అరుస్తుంది, గొడవ చేస్తూ ఉంటుంది. నేను వెనక్కి తిరిగి చూసేసరికి తన సెంటిమెంటల్ అయిపోయి కూర్చుని ఉంటుంది. ఇంతకీ సృష్టి ఎక్కడుంది? తను కనిపించడం లేదు. ఇంతసేపు ఇక్కడే ఉండాలి కదా, ఇంతలో ఎక్కడికి వెళ్ళింది? సరే, ఇక్కడ లేకపోవడమే మంచిది. నువ్వు వచ్చాం తనలాగే ఉన్నావని నేను చెప్పడం తను వినిందనుకో, నీకు తెలీదు, తను నా విషయంలో చాలా పొసెసివ్ గా ఉంటుంది. ఒకవేళ వినిందంటే చాలా గొడవ చేసేస్తుంది, చాలా ఏడుస్తుంది తను. పైగా తను ఏమనుకుంటుందంటే ఈ ప్రపంచం మొత్తానికి తను వన్ పీస్ వండర్ అని, తనలాగా ఇంకెవరు లేరని. తను అనుకునే దాంట్లో తప్పేమీ లేదుగా. నిజంగానే సృష్టిలాగా ఎవ్వరూ ఉండరు. కానీ తను ఉన్నట్టుండి ఎక్కడికి వెళ్ళింది? ఇలా చూడు, ఓ పంచే, అక్కడ స్టేజ్ ఏరియా ఉంది కదా, అక్కడ ఎంగేజ్మెంట్ జరగబోతుంది. అంత పర్ఫెక్ట్ గా ఉందా లేదా చెక్ చేసి రా వెళ్ళు. అన్నట్టు అక్కడ లైటింగ్ చాలా అద్భుతంగా కనిపించాలి, అందరు చూసి అదిరిపోవాలి. ఓకే మేడం, మరి ఇది ఇక్కడ నేను చూసుకుంటాను, నువ్వు త్వరగా వెళ్ళు. అక్కడ స్టాఫ్ ఎవరు కూడా లేరు. ఇక్కడంతా పర్ఫెక్ట్ గా ఉంది కదా. నో, నేను ఆ ఫ్లవర్స్ అక్కడే పెట్టేశాను. స్వీటీ, స్వీటీ ఆగు. స్వీటీ, స్వీటీ ఆగు. నీళ్ళైనా తాగు తల్లి. స్వీటీ, ఒక్కసారి అమ్మ దగ్గరికి రా స్వీటీ. స్వీటీ నీళ్లు తాగమ్మా. నాకొద్దు, నాకు అసలు దాహంగా అనిపించడం లేదమ్మా. నీకెలా తెలుస్తుంది ఎప్పుడు దాహం వేస్తుందని? ఇందాకటి నుంచి అటు ఇటు పరిగెత్తుతూనే ఉన్నావు. నాకు తెలుసు నీకు దాహంగా ఉందని. ఇదిగో నీళ్లు తాగు. చూసావా, నేను చెప్పాను కదా నీకు దాహంగా ఉందని. కానీ ప్రతిసారి నేను వాళ్ళని కాపాడుతూనే వచ్చాను. అలాగే రోజు సృష్టిని, సుప్రీతని కాపాడుకుంటాను. నేను చూస్తాను ఆధారం లేకుండా పోలీసులు వచ్చి ఎలా అరెస్ట్ చేస్తారో. ఇన్స్పెక్టర్ గారు, నన్ను అరెస్ట్ చేయండి. ఎందుకంటే ఎటువంటి ఎంక్వైరీ లేకుండా, ఎటువంటి ఆధారం లేకుండా అరెస్ట్ చేయాలని వచ్చారు కదా. అయితే నేనే దొంగతనం చేశాను, నన్ను అరెస్ట్ చేయండి. ఓ గాడ్, అమ్మ మాటలు గుర్తు చేసుకుంటే కన్నీళ్ళు వస్తున్నాయి. రోజు కోపం తెప్పిస్తుంది. ఈ రోజు ఆవిడ ఏడిపించేసింది. అమ్మకి కాల్ చేయాలని ఆశగా ఉంది. ఆవిడంత చెడ్డదేమి కాదు. నేను ఆవిడని హెల్ప్ అడిగాను, ఆవిడ పరిగెత్తుకుంటూ ఇక్కడికి వచ్చింది. థ్యాంక్స్ చెప్పడం అయితే చాలా అవసరం సృష్టి. లేదు, ధైర్యం సరిపడం లేదు. ఇప్పుడు ఇదే కదా అనుకుంటుంది నేను సారీ చెప్పడానికి ఫోన్ చేశానని. ఆవిడ ముందు నేను ఇంత త్వరగా తల వంచే అవకాశమే లేదు. నేను తల వంచును. నువ్వు నాకు చాక్లెట్స్ అండ్ చిప్స్ ఎందుకు కొనివ్వలేదు? నేను నీతో కట్టిఫ్ నీతో అస్సలు మాట్లాడు. నేను పో. సారీ, ఈసారి నేను నీకు తప్పకుండా చాక్లెట్స్ కొనిస్తాను. ఓకే, కొంచెం తల ఉంచితే తప్పే ఉంటుంది. ఆవిడ మాకు ఎంతో హెల్ప్ చేసింది. ఎంతైనా ఆవిడ మా ఇద్దరికి. ఒకవేళ మీరు మా అమ్మాయిల మీద ఇంకొకసారి నింద మోపితే నేను మీకు ఎలాంటి పరిస్థితి కల్పిస్తానంటే జీవితాంతం గుర్తుపెట్టుకుంటాను. ఆవిడమ్మా, అమ్మా. ఓహో, వస్తున్నాను కదా, కాసేపు వెయిట్ చేయండి. నాకు అర్థం కావటం లేదు, మొబైల్స్ ఉన్నప్పటికీ అందరూ ఎందుకు ల్యాండ్ లైన్ ఫోన్ చేస్తున్నారు? ఇంత దూరం వచ్చి ఫోన్ ఎత్తాలి. హలో నానమ్మా, ఒకసారి మా అమ్మతో మాట్లాడించండి. ఎవరితో మాట్లాడించాలి? అమ్మతో. ఒక్క నిమిషం. నువ్వు చెప్పింది అలాగే నా చెవులు విన్నది ఒకటే మాట కదా. నువ్వు మా సరళని అమ్మ అన్నావా? భలే అద్భుతంగా ఉంది తల్లి.
నానమ్మ నేను ఆవిడతో చాలా ఎక్కువ కోపంగా ప్రవర్తించాను అనిపిస్తుంది. నేను ఒక్క కాల్ చేసినందుకు ఆవిడ మాకు హెల్ప్ చేయడానికి వచ్చారు. ఆవిడ నాకు అక్కకి హెల్ప్ చేశారు. నాకు ఆవిడకి థ్యాంక్స్ చెప్పాలనుంది. భగవంతుడా, నీకు చాలా చాలా ధన్యవాదాలు. ముందుది చెప్పు, అసలు సరళ ఏం చేసింది ఇలా మొత్తం మారిపోయింది? నాకేం జరిగిందో చెప్పు తల్లి. అది నానమ్మ, అమ్మ. ఓ మై గాడ్, వాళ్ళు వచ్చేసారు. ఓ నో, నానమ్మ పెళ్లి వాళ్ళు వచ్చేసారు. నేను వాళ్ళకి వెల్కమ్ చెప్పాలి. చాలా పెద్ద కథ నానమ్మ, నేను మీకు తీరిక చెప్తాను. అన్నట్టు ఒక విషయం, మీరు అమ్మకి నా తరపు నుంచి కౌగులించుకొని ముద్దు పెట్టండి. ఓకే ఓకే, బాయ్. భగవంతుడా, నీకు ఎన్ని ధన్యవాదాలు చెప్పుకున్నా తక్కువే. ఎంత అద్భుతం చేసావు నువ్వు. ఇవాళ డబుల్ సెలబ్రేషన్ చేసుకోవాల్సిందే. డబుల్ చీర్స్.